Dear friends, today we will discuss about nose problems. Nose అంటే ఫేస్ లో మిడిల్ పోర్షన్ ముందుకు ఎజెక్ట్ అయి ఉంటుంది, ప్రొజెక్షన్ అయ్యి నోస్ లో మధ్యలో సెప్టమ్ ఉంటుంది. ఇటు నాస్టిల్, రైట్ నాస్టిల్, లెఫ్ట్ నాస్టిల్ సెపరేట్ చేస్తుంది. దట్ ఈస్ సెప్టల్ నాసల్ సెప్టమ్ అంటాం దాన్ని. హియర్ నోస్ లోపల టర్బన్స్ ఉంటాయి, టర్బనేట్స్. రెండోది నోస్ లో హెయిర్ ఉంటుంది. నోస్ లోపల మ్యూకస్ మెంబ్రేన్. ఈ మూడు చేసేది ఏంటంటే, మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే నోస్ లోపల ఉందో అది వామ్ నేచర్ ఉంటుంది. వామ్ అని అంటే వెచ్చగా ఉంటాం. మనం చంటి పిల్లలకి వెచ్చగా ఉండడానికి పక్కన క్లాత్స్ పెడతామే, అది వెచ్చదనం అంటే. ఆ వెచ్చగా ఉంటుంది. ఈ వెచ్చగా ఎందుకు ఉండాలి అంటే, మానవుడికి ప్రపంచం అంతా ఒక్క టెంపరేచర్ ఒక్కటే కామన్ గా పెట్టాడు, ఒకటే 98.4. ఈ 98.4 టెంపరేచర్ ఇప్పుడు త్రూఅవుట్ వరల్డ్ ప్రతి హ్యూమన్ బీయింగ్ అంతే ఉంటుంది. ఎట్ దిస్ మూమెంట్ 98.4 కామన్ టెంపరేచర్ అనుకుంటే, 1/2 డిగ్రీ పెరిగితే అమ్మో జ్వరం వచ్చింది అనిపిస్తుంది. 1/2 డిగ్రీ పెరిగితే కాళ్ళు చల్లబడిపోతాయి. అంటే ఇది రెగ్యులేషన్ లో టెంపరేచర్ ఎప్పుడూ 98.4 ఉంచుతుంది. ఈ మనం తీసుకునే గాలిలో సమ్మర్ లోను, వింటర్ లోను కొన్ని కంట్రీస్ లో డిఫరెన్స్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్స్ 0 డిగ్రీకి వెళ్ళిపోతుంది. 0 డిగ్రీకి వెళ్ళినప్పుడు కూడా, మైనస్కి వెళ్ళినప్పుడు కూడా మన టెంపరేచర్ అంతా కూడా 98.4 ఉంటుంది. కొన్ని ఏరియాస్ లో హై టెంపరేచర్ ఉంటుంది, విచ్ వీ కెనాట్ అబ్జర్వ్ ఇట్. ఆ టెంపరేచర్ కూడా 98.4 ఉంటుంది. దాన్ని మన వామ్ నేచర్ ఉంటుంది. ఏ ఎయిర్ తీసుకున్నా, ఇటువంటి ఎయిర్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ న్యూట్రల్ చేసేసుకుని ముక్కులోంచి లంగ్స్ లో పంపిస్తుంది. దట్ ఈస్ వామ్ నేచర్. సెకండ్ వన్ ఈస్ క్లీనింగ్. ఏదైతే ఎయిర్ లో మాలిక్యూల్స్ ఉండే డస్ట్ మాలిక్యూల్స్, ఆ మాలిక్యూల్స్ ఇక్కడ మ్యూకస్ మెంబ్రేన్ లోపల ఈ మ్యూకస్ మెంబ్రేన్ టచ్ చేసి ఉంటుంది. టచ్ చేసి అక్కడ డ్రై చేసేసుకుని మళ్ళీ బయటికి పంపించేస్తుంది. లోపలికి తీసుకెళ్ళలేదు, ఫిల్టర్ చేసేస్తుంది చిన్న డస్ట్ పార్టికల్స్. హెయిర్ పార్టికల్స్ కొంచెం పెద్ద మాలిక్యూల్స్ కనుకుంటే అవి అబ్స్ట్రక్ట్ చేసి లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. ఈ మూడు కూడా అవి క్లీన్ చేసే పరిస్థితి అన్నమాట. ఇవి ఎప్పుడైతే ఇవి డిస్టర్బెన్స్ వచ్చినాయో, ఆ డిస్టర్బెన్స్ లో ఫస్ట్ ప్రతి మనిషికి వచ్చేది ఇట్ ఈస్ ఎ కామన్ కోల్డ్. కామన్ అంటే కామన్ గా వచ్చేదాన్ని కామన్ కోల్డ్ అంటాం. ఈ కామన్ కోల్డ్ లో ఫస్ట్ సింప్టమ్ ఈస్ రన్నింగ్ నోస్. అంటే పరిగెత్తడం కాదు, రన్నింగ్ నోస్ అంటే ముక్కులోంచి కంటిన్యూస్ గా వాటర్ రావడాన్ని రన్నింగ్ నోస్ అంటాం. సెకండ్ వన్ ఈస్ స్టఫీ నోస్. ఎప్పుడైతే వాటర్ తో ఫిలప్ అయిపోయిందో ముక్కంతా కూడా బ్లాక్ అయిపోతుంది, ముక్కులోంచి గాలి వెళ్ళదు, నోట్లోంచి గాలి తీసుకుంటామే. థర్డ్ వన్ ఈస్ కంజెషన్. ఈ కంజెషన్ అంటే మామూలుగా ఫేస్ చూసుంటాం మనం. ఈ ఫేస్ కి రెడ్డిష్ గా ఉండి ఎక్కువ బ్లోటింగ్ గా కనపడి అలా ఉన్నప్పుడు దాన్ని కంజెషన్ అంటే ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం గా బ్లడ్ సప్లై వస్తుంది యూజువల్ గా, అందులో కంజెషన్ అంటాం. ఫోర్త్ వన్ ఈజ్ హెడేక్. ఈ 4 కనుకుంటే రన్నింగ్ నోస్, స్టఫీ నోస్, కంజెషన్ అండ్ హెడేక్ ఇవన్నీ కూడా కామన్ కోల్డ్. ఈ కామన్ కోల్డ్ కి మోస్ట్ ఆఫ్ ది టైమ్ కాజ్ ఈస్ ఎలర్జీ. ఎలర్జీ అంటే మనకి శరీరానికి పడదాన్ని ఎలర్జీ అంటాం. దట్ ఈస్ కామన్ కోల్డ్. సెకండ్ వన్ ఈస్ క్రానిక్ సైనసైటిస్. క్రానిక్ సైనసైటిస్ అంటే ఈ కామన్ కోల్డ్ రిపీటెడ్ గా వస్తూ, ఆ రిపీటెడ్ గా వచ్చింది మనం ఫ్రీక్వెంట్ గా వచ్చిన జలుబును మనం జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఇట్ విల్ టర్న్ ఇంటూ క్రానిక్ సైనసైటిస్. ఈ క్రానిక్ సైనసైటిస్, యాక్యూట్ సైనసైటిస్ లోనేమో ఇవన్నీ కూడా రన్నింగ్ నోస్ ఇవన్నీ ఉంటాయి. క్రానిక్ సైనసైటిస్ లో ఫస్ట్ స్టార్ట్, ఇదేమో లాస్ట్ లో హెడేక్. సైనసైటిస్ లో హెడేక్ ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్. తలనొప్పి మనం భరించలేకపోతున్నాము. అది ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. టెంపరల్ హెడేక్, ఆర్బిటల్ హెడేక్, మ్యాక్సిలరీ హెడేక్. మ్యాక్సిలరీ సైనసైటిస్, ఆర్బిటరీ సైనసైటిస్, టెంపరల్ సైనసైటిస్. ఈ సైనసైటిస్ అంటే లోపల ఏదైతే చిన్న స్పేసెస్ ఉంటాయి లోపల, ఆ స్పేసెస్ అన్ని కూడా ఏదైతే వాటరీ డిశ్చార్జ్ ఉందో, ఎక్కువ కాలం వాటరీ డిశ్చార్జ్ అక్కడ కనుక ఉండిపోతే ఆ వాటరీ డిశ్చార్జ్ థిక్నెస్ అయిపోయి చిక్కగా తయారైపోయి, ఆ చిక్కగా అక్కడ స్టాగ్నేషన్ అయిపోయి అక్కడ నర్వ్స్ మీద ప్రెషర్ ఉంటుంది. సో దట్ దే విల్ గెట్ క్రానిక్ హెడేక్. ఈ క్రానిక్ హెడేక్ ఉందా లేదా అని చెప్పి చూడటానికి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఫార్వర్డ్ బెండింగ్.
ఈ ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు ఈ ఏరియాలో ఇక్కడ హెవీనెస్ గా కనుకుంటే దట్ ఈస్ దట్ విల్ కాల్ ఇట్ యాజ్ క్రానిక్ సైనసైటిస్. దీంట్లో థర్డ్ వన్ ఈస్ నాసల్ సెప్టల్ డీవియేషన్. నోస్ ఈ సెప్టమ్ అనేది ఇక్కడ నుంచి ఈ పై వరకు ఉన్నదేమో బోన్, స్కల్ నుంచి వచ్చిన బోన్, ఇక్కడి నుంచి వచ్చినది కార్టిలేజ్ అంటాం. ఇది ఈ కార్టిలేజ్, ఈ బోన్ మటుకు పైన ఉన్నది 1/3 అప్పర్ 1/3 బోన్ నుంచి వచ్చింది కాబట్టి అది డీవియేట్ కాదు. ఒకవేళ డీవియేషన్ కనపడితే అది ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ మటుకు ప్రతిసారి కూడా మనం ఈ ముక్కు ఎప్పుడైతే ఎలర్జెటిక్ గా ఉందో, లోపల ఇచ్చింగ్ వచ్చిందో, ఏదైతే చేసామో డిటెక్ట్ అనుకుంటూ ఉంటాం మనం. కొంతకాలం పాటు ఇట్టయితే అనుకున్నామో ఇది సెప్టమ్ పక్కకి డీవియేట్ అయిపోతూ ఉంటుంది. నాసల్ సెప్టల్ డీవియేషన్. ఈ మూడు కూడా దీస్ ఆర్ ద ఫస్ట్ సిమ్టమ్స్ రిగార్డింగ్ నోస్. విల్ డిస్కస్ అబౌట్ క్రానిక్ సైనసైటిస్. క్రానిక్ సైనసైటిస్ లో హెడేక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత రెస్ట్లెస్, కొంత టైం పోతే నోస్ బ్లాక్ అవటం, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇక్కడ టర్బల్స్ అని చెప్పాను సారా, ఈ టర్బల్స్ కంప్లీట్ గా ఇక్కడ నుంచి లోపల ప్యాడ్స్ కింద ఉంటాయి. ఈ ప్యాడ్స్ కనుక ఉంటేనే దాన్ని టర్బల్ హైపర్ ట్రాఫీ అంటాం. హైపర్ ట్రాఫీ అంటే ఎక్కువగా పెరిగిపోవటం. ఎప్పుడైతే టర్బల్స్ కనుక పెరిగినాయో ఆ టర్బల్స్ పెరగడానికి కారణం కూడా క్రానిక్ హెడేక్ లో వీటన్నిటికి కూడా ఎలర్జీ ఇస్ ద మోస్ట్ వన్. ఇఫ్ యు గో టు అలోపతి డాక్టర్, వాట్ దే విల్ సే, ఇక్కడ లోపల నోస్ లోపల టర్బరేట్స్ ఉన్నాయి, ఎండోస్కోపీ చేస్తారు. ఎండో అంటే లోపల, స్కోపీ అంటే చూడటం. ప్రతి పార్ట్ లోపల పార్ట్ చూసే దాన్ని అన్నిటి కూడా ఎండోస్కోపీ అని అంటాం. ఎండోస్కోపీ ఎప్పుడైతే చూశారో లోపల టర్బనేట్స్ ఉంటాయి, టర్బన్స్ ఉండి ఎక్కువ ప్యాడ్స్ కింద ఉన్నవి కంప్లీట్ వాచి కూర్చుంటుంది. లోపల వాకుంటే స్వెల్లింగ్ రెండు పక్కల వెళ్ళే రంధ్రం ఏమవుతుందంటే మూసుకుపోయినట్టుగా ఉంటుంది. మూసుకుపోయినప్పుడు కావాల్సిన గాలి లోపలికి వెళ్ళదు, లోపల గాలి బయటికి రాదు. ఈ స్ట్రగులింగ్ లో విల్ గెట్ హెడేక్. ఈ హెడేక్ కూడా కంప్లీట్ గా అంటిల్ దే విల్ గెట్ వామిటింగ్ వచ్చేంత హెడేక్ వచ్చేస్తుంది. యూజువల్లీ డాక్టర్స్ యూజ్ టు సే ఇట్ ఇస్ ఎ మైగ్రేనల్ పెయిన్. మైగ్రేనల్ పెయిన్ చెప్పినా ఏదైనా ఇట్ ఇస్ ఎ క్రానిక్ హెడేక్ కింద మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ క్రానిక్ హెడేక్ కి బేసిక్ కాజెస్ ఈ రన్నింగ్ నోస్ ఇవన్నీ కూడా ఉన్నా లేకపోయినా దాని ఎలర్జీని అంటాం. ఎలర్జీ అని అంటే మనం విజువలైజ్ బయటికి చెప్పలేం. నిన్ను చూస్తే నాకు ఎలర్జీరా, ఈ ఫుడ్ చూస్తే ఎలర్జీరా, లేదా డస్ట్ ఎలర్జీరా, మొత్తం ఎన్విరాన్మెంట్ లో ఏదైతే మనం తిరుగుతున్నామో అదే మనకు జబ్బు తీసుకొస్తుంది. ఏ ఎన్విరాన్మెంట్ అంటే డస్ట్ ఉంది ఎక్కువగా, లేకపోతే ఎక్కువ కిచెన్ లో ఉన్నారు, లేకపోతే వర్కింగ్ ఉమెన్ బయట ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ డస్టే ఉంటుంది. కొంతకాలానికి ఏదైతే డస్ట్ ఇన్హేల్ చేశామో ఈ ఏరియాలో ఉన్న టర్బన్స్ మీద ఒక లేయర్ కింద ఫార్మేషన్ అవుతుంది. చిన్న లేయర్ ఫార్మేషన్ అంటే మనం ఈ ఇళ్లలో చూసుకున్నప్పుడు మట్టి ఒక పక్కన పేరుకుని ఉంటుంది. ఆ మట్టి పేరుకున్నది మనం క్లీన్ చేద్దాం అనుకున్నా క్లీన్ కాదు, అక్కడ పేరుకుని ఉంటుంది. అలాగే ఇక్కడ ఆ ఏరియాలో అందరికీ డస్ట్ పేరుకున్నది కూడా స్టాగ్నెంట్ అయింది కూడా నిదానంగా చిన్న చిన్న డ్రై అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఏదైతే ఎలర్జీ ఉందో కంటిన్యూస్ గా ఎలర్జీలో వాపు ఉంటుంది, స్వెల్లింగ్ లోపల కూడా మనకు కనపడదు. ముక్కు లోపల ఇలా చూసాం అనుకోండి ఈ కాస్తే కనపడుతుంది. ఇది 2 సెంటీమీటర్స్ ఉంది, 2 సెంటీమీటర్స్ డెప్త్ లో ఉన్నది మనకు కనపడుతుందా, ఇక్కడ వరకు ఉంటుంది. ఈ టర్బన్స్ అన్ని కూడా నోస్ లో ఇవన్నీ కూడా లోపలికి కంటిన్యూస్ గా ఎలర్జీ కనుక డెవలప్ అయితే బయట నుంచి తీసుకున్న కాజిటివ్ ఫ్యాక్టర్ ఎలర్జీ. అది హ్యూమిడిటీ అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనప్పుడు కూడా మనకి ముక్కుకు పడట్లేదు. ఈ ముక్కుకి పడట్లేదు అనేది ఏం చేస్తారంటే ఫస్ట్ సిమ్టమ్ ఈ స్నీజింగ్. స్నీజింగ్ అని అంటే ముక్కులో నుంచి గాలి స్పీడ్ గా వదిలిపెడతాం. స్నీజింగ్ సడన్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ త్రూ నోస్ విల్ కాల్ ఇట్ ఏ స్నీజ్. సడన్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ త్రూ మౌత్ ఇస్ కాల్డ్ కాఫ్. సడన్ ఎక్స్పల్షన్ అంటే ఎంత స్పీడ్ లో వస్తుందంటే మనం ఏదైనా క్రికెటర్ బాల్ వేసాడు అనుకోండి, బాల్ ఇంత స్పీడ్ లో వెళ్ళిందంటే 165 కిలోమీటర్ స్పీడ్ లో బాల్ వేసినట్టు మనకు కనపడుతుంది. కానీ వేసిన హ్యాండ్ కనపడదు, అక్కడ బాల్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో అది కూడా కనపడదు. కానీ స్పీడ్ మటుకు స్క్రోల్ చేసి ఉంటుంది 165 కిలోమీటర్స్. అలాగే మనకు స్నీజింగ్ కనుక వచ్చినా దగ్గు వచ్చినా శరీరం అంతా కూడా అలిసిపోతుంది. అంటే 165 కిలోమీటర్ స్పీడ్ లో ఒక్కసారి ఎగిరి పడుతుంది. అందులో స్నీజింగ్ భరించలేరు.
కాఫ్ కూడా భరించలేరు. ఈ రెండు కూడా రెస్పిరేటరీ సిమ్టమ్స్. ఎప్పుడైతే స్నీజింగ్ వచ్చి ఏదైతే డస్ట్ అడ్హెర్ అయిందో లోపల అడ్హెర్ అయింది తుమ్ముతో కనుక బయటకు వస్తే వెళ్ళండి కూడా కొంతకాలానికి శరీరమే అలసిపోయి ఈ డస్ట్ ను బయటికి పంపించే శక్తిని కోల్పోతుంది. ఎప్పుడైతే కాజిటివ్ ఫ్యాక్టర్ లోపల ఉంచుకోవడానికి ప్రిపేర్ అయిపోయిందో శరీరం గ్రాడ్యువల్ గా ఆ ఏరియాలో ప్యాడ్స్ కింద డెవలప్ అయ్యి ముక్కు లోపల రంధ్రాలన్నీ కూడా పుడుగుపోతాయి. ఆ పుడుగు పోయినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళితే మీకు క్రానిక్ సైనసైటిస్ ఉందండి, మనం ఆపరేషన్ చేయాలంటారు. ఈ ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ ఏమి తీసేసేయరు. ఈ లోపల ముక్కు ఒక్కటే, దీని లోపల కాటరైజేషన్ అని చెప్పి ఎలక్ట్రికల్ వైర్స్ పెట్టి క్లీన్ చేస్తారు. ఇక్కడ ఉన్నది క్లీన్ చేసి బయటకు వెళ్ళిపోమంటారు. కానీ ముక్కు లోపల చేస్తారు. కానీ ఈ మ్యాజరీ సైనసైటిస్ రెండు పక్కల కూడా ఇక్కడ నొక్కుంటే విల్ గెట్ పెయిన్ దోస్ హు ఆర్ సఫరింగ్. ఇక్కడ కనుక నొక్కున్నప్పుడు పెయిన్ కనుక వస్తే ఈ సైనసైటిస్ ని క్లీన్ చేయడం అనేది కుదరదు. ఈ ఆర్బిటల్ సైనస్ కూడా కుదరదు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి చేసేంత అక్కడ డెవలప్ కాల టెక్నాలజీ ఓన్లీ నోస్ ఒకటే చూస్తారు. నోస్ కాస్త ఫ్రీ అయింది కదా అని చెప్పి ఆలోచించి మానేసేస్తారు. తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత 6 నెలల పొద్దు సర్జరీ చేసుకున్నప్పుడు కూడా దిస్ ఎవ్రీ పాసిబిలిటీ ఇస్ దేర్ ఫర్ రీఅకరెన్స్ ఆఫ్ ద సేమ్ సిమ్టమ్స్, సేమ్ డెవలప్మెంట్ ఆఫ్ టర్బినెట్స్ హైపర్ట్రాఫీ. ఎందుకని అంటే ఒక పార్ట్ తీసేసేయడం వేరు, ఆ ఏరియాలో క్లీన్ చేయటం. మనం డ్రైనేజ్ ఎప్పుడైతే క్లీన్ చేసి ఇది కూడా ముక్కు కూడా డ్రైనేజ్ లోపల ఉన్నది కూడా బయటకు పంపించడమే డ్రైనేజ్ చేసేది. మంచి గాలి తీసుకుంటుంది. డ్రైనేజ్ లో కూడా మనం ఏదైతే మట్టు పోస్తున్నామో దాని వల్ల డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది. అలాగే బయట నుంచి వచ్చిన డస్ట్ కూడా మట్టి కింద లెక్కే. మట్టిని క్లీన్ చేసే శక్తి, వామ్ నేచరు, తర్వాత హెయిర్ కనుక ఉండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని పట్టుకుంటే వెళ్ళండి కూడా. అది కనుక పట్టుకోలేకపోతే స్వెల్లింగ్ వస్తుంది, ముక్కు బ్లాక్ అయిపోతుంది. ఇది సర్జరీ చేయించుకుంటాం అనేది కామన్ గా ప్రతి డాక్టర్ కూడా చెప్తూ ఉంటాడు, సర్జరీ చేయించేసుకోండి తగ్గిపోతుందని చెప్పి. కానీ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ద పర్మనెంట్ ట్రీట్మెంట్ బై గోయింగ్ ఫర్ ద సర్జరీ. సర్జరీ అనేది చేయించుకోకూడదు. ఈ క్రానిక్ హెడేక్ మనం ఎట్లా డీల్ చేయాలంటే ఏదైతే మనం కాజిటివ్ ఫ్యాక్టర్ అనుకున్నామో కాజిటివ్ ఫ్యాక్టరీని దూరంగా ఉండటం అనేది జరగదు. అది అల్ట్రా ఫిల్టర్ చేసుకోవాలంటే కంటిన్యూస్ గా ముక్కు లోపలే కనుకుంటే ముక్కును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే ఫేస్ మీద డస్ట్ పట్టింది ఫేస్ లో వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటాం. బట్ ఈ నీళ్లు మడుగు పోసి ముక్కులో పోస్తే ముక్కులోంచి ఇక్కడ వరకు వెళ్తుంది తప్ప లోపలికి వెళ్ళదు. దానికి మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రజెంట్ ఒక ఫేస్ లో కూర్చొని ముక్కుని ఇట్లా చూడండి, ఇలా చూస్తూ ఉండండి. అలా అనుకుంటే ముక్కు లోపల ఏదైతే డస్ట్ పేరుకుందో అది ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేస్తుంది. నీళ్ళు పెట్టి కడుక్కోకూడదు. ఎందుకని అంటే కొంచెం ప్రెషర్ కనుక అప్లై చేస్తే ఈ ముక్కు లోపల నీరే కంటిన్యూస్ గా యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది. అది బయటికి పంపిస్తే కంప్లీట్ గా ఎయిర్ని బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఇరిటేట్ అయిపోయి ఇరిటేట్ లోంచి లోపల వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. మ్యూకస్ మెంబ్రేన్ నుంచి మ్యూసిన్ అంటాం, దాంట్లోంచి బయటికి తోసేస్తుంది. దాన్ని విడిగా కడుక్కోకల్లా. కళ్ళలో గాని ముక్కులో గాని నోట్లో గాని ఎప్పుడూ వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది. ఈ వాటర్ నోరు డిశ్చార్జ్ ఉంది, టైలెంట్ ఎంజాయమో అదే క్లీన్ చేసుకుంటుంది. కళ్ళకి మన కళ్ళలో నలకలు పడ్డాయి, కంటిలో ఉన్న వాటరే విట్రియస్ ఫ్లూయిడ్ అంటాం, ఆ వాటరే క్లీన్ చేసుకుంటుంది. అలాగే ముక్కు లోపల కూడా డిశ్చార్జ్ ఉంటుంది. ఆ డిశ్చార్జ్ తోనే గనక మనం ముక్కులోకి అని కనుక అంటే అక్కడ ఉన్న డస్ట్ పేరుకున్నంత కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా రెగ్యులర్ గా మనం చేయడం అలవాటు చేయాలి. మీరు కూర్చున్నా నుంచున్నా ఎక్సర్సైజ్ చేసినా ముక్కులోంచి బయటికి పంపించేయాలి. ఇది కనుక ముక్కులోంచి కనుక అట్లా బయటికి పోకపోతే ముక్కు బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి లోపలికి ఉన్న గాలి బయటికి రాదు, బయట నుంచి ఉన్న గాలి లోపలికి వెళ్ళదు, ముక్కు స్టఫింగ్. అప్పుడు పేషెంట్ గోస్ టు గెట్ ఎయిర్ త్రూ మౌత్ ఓన్లీ. ఇది మనం అప్పుడు ఖచ్చితంగా మనం అది ట్రీట్మెంట్ కనిపించుకుని ఇట్ విల్ బి రెక్టిఫైడ్. ఎందుకని ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాజిటివ్ ఫ్యాక్టరీస్ ఇన్ అర్లియర్ ఐ సెడ్ టు యూ దట్ ఈస్ ఎలర్జీ. ఈ ఎలర్జీ కనుక మనం తీసేసి ఎలర్జీ అనేదానికి మేము మందిస్తాం హోమియోపతిలో. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైతే ముక్కు లోపల పేరుకుందో తీసేస్తున్నారు. అది కాజిటివ్ ఫ్యాక్టర్ రిమూవ్ చేయకుండా ఏదైతే పెరిగిందో ఒకటి తీసేసుకుంటూ పోతే వాటి బేసిక్ కాజ్ ఏదైతే ఉందో కాజ్ వాళ్ళు అలోపతిలో తీసేయటల్లా. మాకు హోమియోపతిలో ఏంటంటే ఈ వాట్ ఈస్ ద బేసిక్ కాజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అంటే ఎలర్జీనే. ఎలర్జీ అనేది 130 సార్లు చెప్పుకున్నా అది ఎలర్జీ 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 అని అంటాం. ఎలర్జీ అనేది ముక్కుకు సరిపోవటం లేదు.
ఈ ఎలర్జీని రెసిస్ట్ చేసుకుని అందరు హ్యూమన్ బీయింగ్స్ కాకపోయినా ఇన్ అర్లియర్ ఈ ప్రాబ్లం రాకముందు మీ ముక్కు ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకుందో ఆన్ ఇట్స్ ఓన్, అలాగే మనం కొంతకాలం కనుక హోమియోపతి మందు కనుక వాడితే లోపల ప్రాబ్లం అంతా కూడా రెక్టిఫై అయిపోతుంది. రెక్టిఫై అయినప్పుడు పేషెంట్ విల్ బికమ్ ఫ్రీ. అందులో ఎలర్జీకి మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఎలర్జీ కనుక పోగొడితే కంప్లీట్ గా ద ప్రాబ్లం విల్ బి రెక్టిఫైడ్. దట్ ఈస్ క్రానిక్ సైనసైటిస్. హియర్ నాసల్ సెప్టల్ డీవియేషన్. ఈ సెప్టల్ డీవియేషన్ లో ఈ కార్టేజియస్ టిష్యూ చూడండి, నొక్కాము పక్క వెళ్ళింది, ఇటు పక్క నొక్కు ఇది కార్టేజియస్ టిష్యూ. సాఫ్ట్ బోన్ అంటే ఇది హార్డ్ బోను, ఇది సాఫ్ట్ బోను. మనం ఎప్పుడైతే ఇలా నొక్కుకున్నామో కంప్లీట్ గా అదే డీవియేట్ అయిపోతుంది. ఈ డీవియేషన్ కరెక్ట్ చేస్తామని చెప్తారు. కరెక్ట్ చేయడం అంటే ప్రపంచంలో ఎవరికి కరెక్ట్ కాదు. ఒక్కసారి డీవియేట్ అయిన తర్వాత అది ఎంతో పర్సెంటేజ్ మిగిలిపోయే ఉంటుంది. కానీ సర్జరీ చేయించుకున్న తర్వాత 2 ముక్కుల్లోనూ చిన్న చిన్న కాటన్ బాల్స్ పెడతారు. ముక్కు లోపల పెట్టి లోపల మీరు గాలి నోటితోనే తీసుకొని ముక్కులోంచి తీసుకోవద్దని చెప్పి ఒక 1 రోజులు పేషెంట్ వదిలిపెట్టేస్తారు సర్జరీ చేసిన తర్వాత. అప్పుడు మనం లోపల కాటన్ బాల్స్ కనుక పెడితే ముక్కు డీవియేట్ అయినప్పుడు కూడా కాటన్ బాల్స్ పెట్టడం మూలం ఇటు పక్కన దొరికింది అనుకోండి, ఇటు పక్క నోసులో కనుక కాటన్ బాల్ పెడితే కొంచెం కరెక్ట్ అంటే కనపడుతుంది. లోపల బాల్ ఉంది కాబట్టి కాటన్ బాల్ తీసేస్తే మళ్ళీ డీవియేషన్ కనపడుతుంది. డీవియేషన్ చాలా మందికి ఉంటుంది, దాని గురించి వడ్డీ పడక్కల్లా. ఎక్కువ కనుక డీవియేట్ అయ్యి లోపల డీవియేషన్ ప్రాబ్లం కూడా ఏంటంటే నోస్ సెప్టమ్ ఇలా ఉండాలనుకోండి, ఇటు ఒక నాస్ట్రిల్ ఉంటుంది, సెప్టల్ డీవియేషన్ అంటే ఇక్కడ వరకు కూడా బోన్ యాసిడీస్ గా బోన్ లో వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా సెపరేట్ డీవియేట్ అవుతుంది. ఇది డీవియేషన్ అంటే ఇక్కడ వరకు వచ్చి ఇలా డీవియేట్ అవుతుంది. ఇక్కడ డీవియేట్ అవడానికి నోస్ లోపల కూడా ఏదైతే డస్ట్ ఇన్హేలింగ్ త్రూ ఎయిర్ ఇక్కడ వచ్చిన ఏదైతే అనీవెన్ గా ఉందో ఇక్కడ డస్ట్ పార్టికల్స్ లాడ్జ్ అయి ఉంటాయి ఏరియాలో. ఇక్కడ ఏదైతే డీవియేటర్ డస్ట్ పార్టికల్ లాడ్జ్ ఉన్నాయో ఇటు ముక్కులోంచి కూడా ఇక్కడ డస్ట్ పార్టికల్ లాడ్జ్ అవుతాయి. డీవియేషన్ ఇక్కడ వంకరగా ఉంది కాబట్టి ఈ వంకరగా ఉన్నప్పుడు ఇక్కడ లాడ్జ్ అవుతాయి, ఇక్కడ లాడ్జ్ అయినప్పుడు ఒక చిన్న మాలిక్యూల్స్ కనుక అక్కడ కనుక స్టాగ్నేట్ అవటమే అలవాటు అయిపోతే ఆ ముక్కుకి కంప్లీట్ గా 4-5 డాట్స్ కింద డెవలప్ అయ్యి ఈ 4 ఎండహేర్ అయిపోతాయి. ఎండహేర్ ఎలా అవుతాయని అంటే ముక్కులో నుంచి నీరు వస్తుంది, మ్యూకస్ మెంబ్రేన్ ఆ డిశ్చార్జ్ చేస్తుంది. మ్యూసిన్ అనేది మ్యూసిన్ లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయి బికాస్ ఆఫ్ హ్యూమిడిటీ దాంట్లో కాల్షియము, మెగ్నీషియము, జింకు ఇవన్నీ కూడా ప్రాపర్టీస్, మినరల్స్, కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడ లాడ్జ్ అయిపోయి చిన్న ఆనియన్ లో ఉల్లిపాయ లోపల బడ్ ఉంటుంది. ఆ బడ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ 4-5 కలిసిపోయి చిన్న మాస్ కింద డెవలప్ అవుతుంది. ఈ మాస్ కింద ఎప్పుడైతే డెవలప్ అయిందో ఒకటి ఈ గాలి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే బయట నుంచి గాలి వచ్చింది అనుకోండి, దుమ్ము పడింది అనుకోండి, ఎక్కడైతే ఎగుడు ఉందో అక్కడ పట్టు కూర్చుంటుంది గాలి. మట్టి కూడా ఇక్కడ కూడా అట్లా డస్ట్ లాంటి ఇక్కడ పట్టుకుంటాం వలన ఈ ఉల్లిపాయ మీద బడ్డి కింద డెవలప్ అయ్యి చిన్నదిగా ఈ పైనుంచి ఫ్యూచర్ కోర్సులో దీనిపైన ఇలా ఉల్లిపాయ మీద లేయర్స్ ఎలా అయితే ఉంటాయో ఒక బడ్డ పైన లేయర్స్ ఉన్నట్టుగా కంప్లీట్ గా అది ముక్కు మూసుకుపోయేంత స్టేజ్ వరకు వస్తుంది. ఇక్కడ ఈ ముక్కుకి 10 పొరలు ఉంటే అడ్డుపడుతుంది అనుకోండి, 10 ఉల్లిపాయ పొరల్లాగా. ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా నాసల్ పాలిప్స్ డెవలప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 8 లేయర్స్ మూసుకుపోయి ఉంటుంది. ఎప్పుడు ఈ 2 లేయర్స్ స్పేసే ఖాళీ ఉంటుంది. ఈ 2 లేయర్ స్పేస్ ఖాళీ ఎప్పుడైతే అయిందో వాడు గాలి తీసుకుంటాడు, బట్ వదిలిపెట్టే కొంచెం ఇబ్బంది పడతాడు. ఎప్పుడైతే యాక్యూట్ ఎలర్జీ వచ్చిందో ఆన్ క్రానిక్ సైనసైటిస్, యాక్యూట్ ఎలర్జీ ఎప్పుడైతే వచ్చిందో ఈ కాస్త ఉబ్బిపోయి ఇక్కడ లేయర్స్ కింద డెవలప్ అయ్యేలా ముందు ఉన్నది. ఇది కాస్త స్పేస్ ఏదైతే ఉందో స్పేస్ వైపు ఆక్యుపైడ్ అయ్యేది ఎన్లార్జ్డ్ మ్యూకస్ మెంబ్రేన్. దాన్నే మనం పాలిప్ అంటాం. పాలిప్స్ అంటే గ్రోత్ రావటం. ఈ పాలిప్స్ ఎప్పుడైతే డెవలప్ అయిపోయి ముక్కు మూసుకుపోతుంది. టర్బనేట్స్ అనేది ఈ ఏరియాలో ఇక్కడ వరకు వస్తుంది, ఇటు పక్క నుంచి కూడా టర్బన్స్ కింద ఉంటుంది. బట్ పాలిప్స్ మటుకు ముక్కు మధ్యలోకి వస్తుంది, మధ్యలో డెవలప్ అయి కూర్చుంటుంది. ఆ ముక్కు పాలిప్ ఎప్పుడైతే డెవలప్ అయిపోయిందో ఈ ఆనియన్ లాగానే ఈ ముక్కు మొత్తం 10 లేయర్స్ కనుక మూసుకుపోతే కంప్లీట్ గా అది మూసుకుపోతుంది. మళ్ళీ దానికి ఏం చేస్తారంటే సెలైన్ వాటర్ తో క్లీన్ చేసుకోమంటారు అలోపతిలో. సెలైన్ వాటర్ ఏం చేస్తారంటే సెలైన్ అంటే ఉప్పుతో తయారు చేస్తుంది సాల్ట్. ఈ సాల్ట్ ఏం చేస్తుంటే
లోపల వాటర్ని తీసుకునే గుణం ఉంటుంది దానికి. అందులో కొంచెం వాటర్ బయటకు వస్తుంది, కొంచెం ఫ్రీ అయిపోతుంది. ఆ కాస్త ఈ 8 లేయర్స్ ఉంటుంది, 10 లేయర్స్ వచ్చి ఉంటే 8 లేయర్స్ వరకు తీసుకొచ్చి కాస్త గాలి పెడుతుంది, కాస్త ఫ్రీగా ఉంటుంది. ఎట్ దిస్ మూమెంట్ ఇది కంటిన్యూస్ గా కనుక ఇదే కనుక వదిలిపెట్టి చేస్తే టోటల్ నోస్ విల్ బి బ్లాక్డ్ బై ది ఎన్లార్జ్డ్ పాలిప్స్. ఎన్లార్జ్డ్ పాలిప్స్ ఎప్పుడైతే వచ్చాయో మళ్ళీ అది రిమూవ్ చేసేయాలంటారు. దీన్ని కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని మ్యూకస్ మెంబ్రేన్ ఎన్లార్జ్ అయింది. కాజ్ ఇస్ ఎలర్జీ. ఎలర్జీ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి పాలిప్స్ డెవలప్ అయినాయి. ఎలర్జీని కనుక మనం తీసామనుకోండి, గ్రాడ్యువల్ గా ఏదైతే పెరిగిందో కంప్లీట్ గా ఈ పొరలన్నీ కూడా ఒక్కొక్కరు సెపరేట్ అయిపోయి డివైడ్ అయిపోతాయి. బై లీవింగ్ ఓన్లీ బడ్ ఇన్ ద ఆనియన్, మధ్యలో ఉన్న ఆనియన్ బడ్డలు అయితే ఉందో అలాగే ఉండిపోతుంది. మనం దీంట్లో చేయవలసింది ఏంటంటే, ఈ కామన్ కోల్డ్ వచ్చినా, సైనసైటిస్ వచ్చినా, నాసల్ సెప్టల్ డీవియేషన్ వచ్చినా అన్నిటికీ కారణం ఒకటే ఎలర్జీ. ఆ ఎలర్జీ అనేది ఒక హోమియోపతి మందు ఒక్కటే వాడకుండానే ఎలర్జీలు తగ్గుతాయి. బికాస్ ఇమ్యూనిటీ తగ్గిపోవటం వలనే వస్తుంది. ఇమ్యూనిటీ తగ్గడం అంటే ప్రతిసారి ఇమ్యూనిటీ అంటే పనుకోవచ్చు మీరు. వై? బికాస్ మీ ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్ లో 2కో 3కో జలుబు చేస్తుంది, 2కో 3కో సైనసైటిస్ ఉంటుంది. కానీ అదే వాతావరణంలో ఉండి అదే ఫుడ్ తీసుకుంటూ అదే ఇంట్లో ఉన్నప్పుడు 10 మందికి రాకుండా 1, 2, 3కి ఎందుకు వస్తుంది? ద బేసిక్ కాజ్ ఈజ్ స్పెసిఫిక్ గా ఈ కోల్డ్ కి తనిమా వాళ్ళందరికీ రెసిస్టెన్స్ ఉంది, మీ 2, 3కి కాకుండా. ఈ 3కి ఎందుకు చేంజ్ వచ్చింది అని అంటే దానికి రీజనే ఉండదు. జబ్బు వచ్చింది, డాక్టర్ మందు ఇస్తారు, మీరు కూడా మందు తీసుకెళ్లి వేసుకుంటారు. కానీ రీజన్స్ ప్రతిదానికి ఉండదు. వచ్చింది కాబట్టి మనం మందు వాడుకుంటామే. ఇది నాకు సరిపోవటం లేదు, నిన్నటి వరకు సరిపోయింది, నిన్నతో నాకు ఎలర్జీరా అంటాం, నాకు ఈ కర్రీ తింటే ఎలర్జీ అంటాం, ఈ డస్ట్ చూస్తే ఎలర్జీ అంటాం, బుక్స్ దొరికితే దుమ్ము ఎలర్జీ వస్తుంది, ఇంట్లో దుమ్ము ఎలర్జీ, ఇవన్నీ అలర్జీస్, కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఎలర్జీస్. ఎలర్జీ అంటే నాకు పడదు అంత మట్టికే. దీనివల్ల ఎలర్జీని తగ్గించడం ఉండదు, సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తారు అల్లపతిలో. సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే ఇప్పుడు తలనొప్పి వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకోమంటారు. రన్నింగ్ నోస్ వచ్చింది, ముక్కు లోపల వాటర్ పోసుకోమంటారు. ఈ 2 తప్ప ఇంకేమీ లేదు దాంట్లో. ఎలర్జీని తీసేసేది కాదు. ఈ ఎలర్జీస్ కన్నా కంటిన్యూ అయితే సూపర్ హెడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎల్లోయిష్ గా స్ఫుటం బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఎల్లోయిష్ గా స్ఫుటం వచ్చిందంటే బ్యాక్టీరియా డెవలప్ అయినట్టు. మామూలుగా కామన్ కోల్డ్ కనుకైతే వైరస్ లో ఎక్కువ పిట్టమే కాదు, ఎక్కువ బ్యాక్టీరియా కనుక ఉంటే సూపర్ హెడ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. క్రానిక్ కండిషన్ అంటాం. అంటే క్రానిక్ కండిషన్ ఒకటి ఉండి దానిపైన బ్యాక్టీరియా రావటం. ఆ బ్యాక్టీరియా స్టెప్టోకాకస్ నంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి. అవి కనుక లార్జ్ వరకు ఉంటే ఎల్లోయిష్ స్ఫుటం వస్తుంటుంది. ఎల్లోయిష్ స్ఫుటం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ పనిచేస్తుంది తప్ప కామన్ కోల్డ్ కి, సైనసైటిస్ కి దేర్ ఇస్ నో స్పెసిఫిక్ మెడిసిన్ ఇన్ అలోపతి సిస్టమ్. మా దాంట్లో కూడా ఏంటంటే పర్సన్ వేరియేషన్ అవుతుంది మంది ఇవ్వడం కూడా. మీరు అందరూ అడగచ్చు, ఇన్నిసార్లు ప్రోగ్రామ్ చెప్పారు కదా, ఈ ప్రోగ్రామ్కి మీరు ఒక మందు చెప్పొచ్చు కదా అని. అలోపతిలో పెయిన్ అంటే అనాజిన్ వేసుకోవాలని చెప్పేస్తారు త్రూ అవుట్ వరల్డ్. మాకు అలా ఉండదు. ఒక పేషెంట్ కి మీ ఇందాక చెప్పినట్టు 10 మంది పర్సన్స్ ఉంటే 2, 3కి రావడం, 2, 3కి కాన్స్టిట్యూషన్ చేంజ్ ఉంది, తగ్గిన వాడు 7, 8 మందికి బాగానే ఉంది. ఇద్దరిని మనం అబ్జర్వ్ చేసి ఫ్రమ్ which cause they are suffering, why they are developing all these allergy symptoms అని ఆలోచించి మందు ప్రిస్క్రైబ్ చేయడం అనేది, ఒక పర్సన్ కి ఈ మందు పనిచేస్తే ఇంకోళ్ళకు కూడా అదే మందు పనిచేయదు హోమియోపతిలో. అల్లోపతిలో కనుక తలనొప్పి అంటే ఎక్కడ తలనొప్పి ఉన్నా ఎక్కడ నొప్పి ఉన్నా వేసుకోవచ్చు. అది ఈ మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. ఎలర్జీస్, నాసల్ ఎలర్జీస్ తగ్గిపోవాలంటే ఒక హోమియోపతి ఓన్లీ ద treatment. Other than this homeopathy, there is no treatment in the world entire. Okay, thank you.